హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ గ్రేట్ సెషన్. సో ఆర్ఆర్బికి సంబంధించిన క్లాసు కెమిస్ట్రీ అండి. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకుందాం. సో ఆల్రెడీ నేను బయాలజీ చేశాను, ఫిజిక్స్ చేశాను. సో ఆ వీడియోస్ చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఒక ప్లేలిస్ట్ కూడా నేను తయారు చేస్తున్నాను. సో ఆ లిస్ట్ లింక్లని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఈవెన్ ఈ పీడిఎఫ్ను కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఐ హోప్ మీ అందరికీ కూడా ప్రిపరేషన్ సాఫీగా అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ మధ్య గ్రూప్ డి అనేది మనకి ఒక కేసు జరిగింది. సో కోర్టు కేసులు అవి లేట్ అవుతున్నాయి, బట్ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. సో హోప్ను వదులుకోవద్దు. ఏదో మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఏ జరిగినా మనం మంచిగా అనుకోవడమే, అలా అనుకుని ముందుకెళ్ళిపోవాలి. సో ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కంట్రిబ్యూటర్ టు ద సోర్ టేస్ట్ ఇన్ ఫుడ్స్ లైక్ లెమన్స్, వినిగర్, యోగట్? సో ఇది అందరికీ తెలుసు. యాక్చువల్గా సోర్ టేస్ట్ అంటున్నాడు. సోర్ అంటే యాక్చువల్గా ఇక్కడ తెలుగులో తీపని పడింది, కానీ సోర్ అంటే కొంచెం పులుపు టేస్ట్ మాట. సోర్ అంటే ఏంటి? పులుపు మాట. ఫుడ్స్ పుల్లగా ఉండడానికి కారణం ఎవరండి? ఫుడ్స్ పుల్లగా ఉండడానికి కారణం ఎవరు? యాసిడ్స్. యూనో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లెమన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? లెమన్స్ అంటున్నాడు. లెమన్లో ఏ యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్లో ఏ యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇన్ లెమన్, ఒక్క నిమిషం, యా. సో ఇప్పుడు లెమన్లో మనం చూసుకున్నట్లయితే లెమన్లో ఏ యాసిడ్ ఉంటుందని చెప్పాను? సిట్రిక్ యాసిడ్ ఉంటుందని చెప్పాను. అలాగే ఇప్పుడు మనం వెనిగర్ చూసుకున్నాం అనుకోండి, చూడండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందులో ఏ యాసిడ్ ఉందని అడుగుతాడు. ఇప్పుడు వెనిగర్ చూసుకున్నట్లయితే వెనిగర్లో మనకి ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. వెనిగర్లో ఏముంటుంది? ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఓకేనా, ఎసిటిక్ యాసిడ్. అలాగే ఇంకేమి ఇచ్చాడు? యోగట్ ఇచ్చాడు. యోగట్ కూడా మనకి, యోగట్లో యాక్చువల్గా చెప్పాలంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఓకేనా, యోగట్లో ఏముంటుంది? లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇవి తెలుసుకోవాలన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవన్నీ కూడా ఏంటి? యాసిడ్స్. తెలుగులో చెప్పాలంటే ఆమ్లాలు. మనం ఆమ్లాలు, క్షారాలు అంటాం కదా. సో క్షారాలు అంటే బేసెస్, ఆమ్లాలు అంటే యాసిడ్స్ మాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆమ్లాలు. ఎప్పుడైనా చూడండి, ఏదైనా పుల్లగా ఉంది అంటే అందులో యాసిడ్ ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు మనకి పుల్లగా ఉంటుంది, అది మామిడికాయ, పుల్లని మామిడికాయలో కూడా మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ ఉండేది ఏంటంటే నిమ్మకాయ చూసారు కదా, మీకు చాలా పుల్లగా ఉంటుంది. అలాగే ఉసిరికాయ, ఈవెన్ ఉసిరికాయలో కూడా మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. సో అలా పుల్లగా ఉండే వస్తువుల్లో మనకి యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సాల్ట్స్ అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది న్యూట్రల్ సొల్యూషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. NaCl, మనం కామన్ సాల్ట్ అంటాం కదా, యాక్చువల్గా దీన్ని NaCl అంటామట. NaCl అంటే సోడియం క్లోరైడ్ అని అర్థం. అలాగే బేసెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయంటే, బేసెస్ వచ్చేసి మనకి సోర్ టేస్ట్లో ఉంటాయి. సోర్ అంటున్నాను, బిట్టర్ టేస్ట్లో ఉంటాయి. బేస్ వచ్చేసి ఏ టేస్ట్లో ఉంటాయి? బిట్టర్ టేస్ట్లో ఉంటాయి. బిట్టర్ అంటే తెలుగులో చేదు అని అర్థం. ఓకేనా. సోర్ అంటే పులుపు అని అర్థం, పులుపు. ఓకేనా. సో అది జస్ట్ మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ మనం బోత్ మిక్స్డ్లో చెప్పుకుందాం. సో నెక్స్ట్ పేజ్లో మీకోసమని ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. యాక్చువల్గా ఇంకొక పాయింట్ ఇక్కడ నేను ఏం చెప్పాలి అంటే, యాసిడ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి దే ఆర్ రిలీజింగ్ H+ అయాన్స్. ఇవి మనకి H+ అయాన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో దట్స్ వై దే ఆర్ లైక్ సోర్ టేస్ట్. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ చూడండి. యాసిడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సోర్ టేస్ట్, ఫుడ్స్ లైక్ లెమన్స్, వెనిగర్, యోగట్. చూడండి ఇక్కడ, లెమన్స్ ఆర్ బికాస్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ అండ్ వెనిగర్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్. యోగట్ సోర్ బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. చూసారా, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియా డ్యూరింగ్ ద ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు యోగట్ నుంచి ఆ యాసిడ్ రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా. దీస్ యాసిడ్స్ ఆర్ రిలీజెస్ హియర్ H+ అయాన్స్. ఇదేంటి? H+ అయాన్స్ ఇన్ ద మౌత్ యాక్టివేటింగ్ సోర్ టేస్ట్ రెసిప్టర్స్ ఆన్ ద టంగ్. రెసిప్టర్స్ ఆన్ టంగ్ అంటే మన నాలుక పైన టేస్ట్ బడ్స్ ఉంటాయి అంటారు కదా, అదే నాలుక మీద మనం ఏదైనా పెట్టుకుంటే దాని యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ టేస్ట్ అనేది మనకి ఇక్కడ దీనివల్ల తెలుస్తుంది. కంపారిజన్ చూసినట్లయితే ఆల్కలైడ్, సాల్ట్స్, బేసెస్ డు నాట్ కాజ్ సోర్ టేస్ట్ ఇన్ దీస్ ఫుడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్ అని అడిగాడు. ఓకేనా. కెమికల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి 2 టైప్స్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ చేంజ్,
అసలు ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే ఏముందండి, క్రింది వాటిలో ఏది రసాయనిక మార్పు అన్నాడు. అంటే ఉదాహరణ ఏంటని అడిగాడు. అసలు కెమికల్ చేంజ్ అనేది ఎప్పుడవుతుంది తెలుసా? కెమికల్ చేంజ్ ఎప్పుడెప్పుడు అవుతుందంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ రావాలి. అంటే రెండు కలిసినప్పుడు అందులో నుంచి కొత్త ప్రోడక్ట్ రావాలి. అలాగే కెమికల్ చేంజ్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఇర్రివర్సిబుల్ అంటే ఒకసారే జరుగుతుంది, అది మళ్ళీ మళ్ళీ జరగదన్నమాట. ఓకేనా? సో అలాగే కొత్త ప్రోడక్ట్ వస్తుంది, లేదంటే స్మెల్ ద్వారా చెప్పొచ్చు. స్మెల్ చేంజ్ అయిందంటే అది కెమికల్ చేంజ్ అవుతుంది. ఓకేనా? కలర్ చేంజ్ అయినా అది కెమికల్ చేంజ్ అవుతుంది. ఓకేనా? కలర్ చేంజ్ అయినా, స్మెల్ వచ్చినా, లేదంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయినా, లేదు అంటే కొత్త ప్రోడక్ట్ వచ్చిలా, సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి కెమికల్ చేంజ్ అవుతాయి. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? ఫిజికల్ చేంజ్ అంటే ఇట్ ఈజ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. ఫిజికల్ చేంజ్ అనేది ఒక రివర్సిబుల్ ప్రాసెస్. తర్వాత సేమ్ క్వాంటిటీ నో ఇక్కడ మనకి ఇంకా కెమికల్ చేంజ్ చెప్పాలంటే లాస్ ఆర్ గెయిన్ అవుతుంది. ఎనర్జీ లాస్ అవ్వచ్చు, ఎనర్జీ మనకి ఏమవ్వచ్చు, ఇక్కడ లాస్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు. ఓకేనా? శక్తి అనేది ఉత్పన్నం జరుగుతుంది, లేదు అంటే కోల్పోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫిజికల్ చేంజ్ వచ్చేసి నో లాస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ గెయిన్ అవ్వడం కానీ లాస్ అవ్వడం కానీ ఏది జరగదన్నమాట. ఇది ఒక రివర్సిబుల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే బర్నింగ్ ఆఫ్ వుడ్ అన్నాడు. ఒక చెక్క ముక్కను కాల్చినప్పుడు ఆ చెక్క అనేది ఏమవుతుందండి, ఇప్పుడు ఒక వుడ్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక వుడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ వుడ్ అనేది నేను ఏం చేశాను, బర్న్ చేశాను. ఓకేనా? సో ఏం చేశాను, బర్న్ చేశాను, కాల్చాను. కాల్చినప్పుడు ఏమైంది, ఈ వుడ్ కాస్త నాకు యాష్ అయింది, అంతే కదా. అంటే బూడిద అవ్వడమో లేదంటే బొగ్గు రావడమో ఏదోటి అవుతుంది. అంటే ఈ యాష్ అనేది ఏదైతే ఉందో అది కొత్త ప్రోడక్ట్ కదా, దిస్ ఈజ్ ద న్యూ ప్రోడక్ట్ కదా, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే అది ఏ చేంజ్ అని చెప్పాను, కెమికల్ చేంజ్ అని చెప్పాను. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కటింగ్ ఆఫ్ పేపర్ ఫిజికల్ చేంజ్ ఏం చెప్పాను, ఒక పేపర్ని నువ్వు ముక్కలు చేసినా దాని బరువైనా తగ్గిందా, దాని లాస్ ఏమైనా అయ్యిందా? సో సేమ్ పేపర్ ఒకటే కదా, సేమ్ క్వాంటిటీ కదా, సేమ్ సైజ్, అదే సేమ్ వెయిటే కదా. సో అది ఫిజికల్ చేంజ్లోకి వస్తుంది. ఈవెన్ బాయిలింగ్ ఆఫ్ వాటర్ కూడా మనకి ఫిజికల్ చేంజే. ఎందుకంటే బాయిలింగ్ ఆఫ్ వాటర్లో నువ్వు బాయిల్ చేసినప్పుడు వాటర్ మరుగుతుంది, ఆవిరి అవుతుంది. అదే ఆవిరి మళ్ళీ నీరు కూడా అవుతుంది. అదే నీరు మళ్ళీ ఇట్ ఈజ్ అ రివర్సిబుల్ ప్రాసెస్ కదా. సో ఈవెన్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ కూడా మనకి ఇవన్నీ ఏంటి, మూడు కూడా ఫిజికల్ చేంజ్లోకే వస్తాయి. ఐస్ మెల్ట్ అవుతుంది, అది కాస్త లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ గ్యాస్ అవుతుంది, మళ్ళీ గ్యాస్ కాస్త సాలిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం సబ్లిమేషన్, డిపోజిషన్, ఎఫ్యూషను, మెల్టింగ్, ఎవాపరేషన్ ఇవన్నీ నేర్చుకుంటాం కదా. సో ఇవన్నీ కూడా ఇవేంటి, ఫిజికల్ చేంజ్లోకే వస్తాయి. ఓకే? సో కెమికల్ చేంజ్కి ఫిజికల్ చేంజ్కి ఉన్న డిఫరెన్స్ ఇది మాట. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే? సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ ఉంది. కెమికల్ చేంజ్ క్రియేట్ ఏ న్యూ సబ్స్టెన్స్ విత్ న్యూ ప్రాపర్టీస్ లైక్ బర్నింగ్ వుడ్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్ బికాస్ వుడ్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ యాష్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అండ్ అదర్ న్యూ సబ్స్టెన్స్. ఓకేనా? సో హీట్, లైట్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనకి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, చెక్క కాలుతుంది కదా, అందులో నుంచి మనకి బొగ్గు వస్తుంది. ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే అక్కడ ఏం జరిగినట్లు, కెమికల్ చేంజ్ జరిగినట్లు అన్నమాట. ఓకేనా? ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, కెమికల్ చేంజ్ ఆర్ యూజువల్లీ పర్మనెంట్ కెనాట్ బి ఈజీలీ రివర్స్డ్. ఇందాక చెప్పాను కదా ఇర్రివర్సిబుల్ అని. అంటే రసాయనిక మార్పు సాధారణంగా శాశ్వతమైనది, వెనక్కి తిరిగి మార్చడం చాలా కష్టం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కీపింగ్ ద ఫుడ్ ఇన్ ద ఎయిర్ టైట్ కంటైనర్? ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లో పెట్టడం వల్ల ఏమి లాభం ఉంటుంది అని అడిగాడనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో దీనికి మనకి ఏంటంటే ఆన్సరు ఏమవుతుంది, ఆప్షన్ ఏ చూడండి, ఇట్ స్లోస్ డౌన్ ద ఆక్సిడేషన్. ఎస్, ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే ఆక్సిడేషన్ ప్రక్రియని తగ్గిస్తుంది. ఎందుకు తగ్గించాలి యాక్చువల్గా? ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫుడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యిందంటే అది పాడైపోతుందండి. సో యాక్చువల్గా మెయిన్గా పాడైపోవడానికి కారణం ఇవే మాట. మీరు నట్స్ తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ ఉందండి, నేను యాపిల్ ఒక ముక్క కట్ చేసి ఒక ముక్కను ఏం చేశానంటే ఇలా ఉంచాను. ఓకేనా? ఇలా ఉంచినప్పుడు నాకు చెప్పండి, ఈ యాపిల్ అనేది ఏ కలర్లోకి మారిపోతుంది? ఆ యాపిల్ అనేది ఏ కలర్లోకి మారిపోతుంది? నాకు బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది.
ఇదంతా బ్రౌనిష్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు బ్రౌనిష్గా వచ్చేస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే యాపిల్లో మనకు ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైమ్ ఏమవుతుంది అంటే ఈ గాల్లో ఉండే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుందన్నమాట. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ, యాపిల్ కోసం చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా యాపిల్లో మనకి ఏంటంటే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఏముంటుంది? ఒక ఎంజైమ్ ఉంటుంది. ఎంజైమ్ పేరు ఏంటంటే పీపీఓ అంటారండి. దాన్ని ఏమంటారంటే పీపీఓ అంటారు. పాలీఫెనోల్ ఆక్సిడేజ్ అంటారన్నమాట. యాక్చువల్గా ఈ పాలీఫెనోల్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా ఇది కాంటాక్ట్ అవుతుందన్నమాట. ఈ పీపీఓ అనేది ఎవరితో కాంటాక్ట్ అవుతుంది అంటే ఆక్సిజన్తో కాంటాక్ట్ అవుతుంది. ఇలా ఆక్సిజన్తో కాంటాక్ట్ అయినప్పుడు ఇది ఒక మెలనిన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. మెలనిన్. సో మెలనిన్ అనే వర్డ్ వినే ఉంటారు. ఇది మనకి బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో అందుకే ఆ యాపిల్ అనేది మనకి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది అన్నమాట. ఏం లేదు, ఫెనలిన్ అంటే ఈ ఫెనాల్స్ ఆక్సిజన్ ఈ రెండు కలిసి మనకి ఒక మెలనిన్స్గా ఏర్పడుతుందన్నమాట. అదే మనకి బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? దీన్నే ఎంజిమాటిక్ బ్రౌనింగ్ అని కూడా అంటారు. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూడాలి, కాన్సెప్ట్ ఇలా నేర్చుకోవాలి మనం. ఓకేనా? సో ఇక్కడ మనం క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే ఇది ఏం చేస్తుంది, ఎయిర్ టైట్ కంటైనర్స్ ఎందుకు పెడతారంటే ఆక్సిజన్ అనేది చేరకుండా వెళ్తుంది అన్నమాట. ఓకేనా? ఫుడ్ని రీచ్ అవ్వకుండా ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది అన్నమాట. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది, ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది జరగదు, స్లో డౌన్ అవుతుంది అన్నమాట ఆక్సిడేషన్ ప్రాసెస్. మరి అందుకే కదండి మనం ఫ్రిడ్జ్లో పెడతాం ఫుడ్ అది మనం ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతాం, ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది తక్కువగా జరుగుతుంది కాబట్టి. అలాగే విచ్ ఈజ్ ఒక కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో అది మనకి ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట. ఓకేనా? దీన్నే ర్యాన్సిడ్ అంటారు. మీకు ర్యాన్సిడ్ అనే పదం చూసుకోండి. ర్యాన్సిడ్ అని ఎప్పుడు అంటారు అంటే ఏదైనా ఒక ఆయిల్ టైప్ ఆఫ్ ఫుడ్స్, ఏవైనా ఒక ఆయిల్ ఫుడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, లేస్ ప్యాకెట్ ఉంది. లేస్ ప్యాకెట్ మనం చూసుకున్నట్లయితే లేస్ ప్యాకెట్లో మీరు చూసారు ఎప్పుడైనా సరే, లేస్ దేంతో తయారు చేస్తారు? బంగాళదుంప చిప్పులతో తయారు చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించరా, అందులో ఉండే గ్యాస్ ఏంటని అడుగుతాడు. లేస్లో ఉండే గ్యాస్ ఏంటి? అది మనం చూస్తే పొంగిపోయి పెద్ద కవర్లా ఉంటుంది. ఇప్పుడు చూస్తే దాంట్లో డొల్ల ఏమీ ఉండదు, 10 చిప్పులు ఉంటాయి మహా అయితే. సో ఆ చిప్స్ కోసమే అంత ఖర్చు పెట్టి కొంటాం, కానీ పైకి చూడడానికి పెద్ద కవర్లా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? లోపల ఉండే గ్యాస్ ఏంటి? యాక్చువల్గా మీరు గమనించినట్లయితే ఒకసారి మనకు అడుగుతాడు ఏంటంటే ఈ పొటాటో ప్యాకెట్స్ అంటాడు. మనకి లేస్ అని మెన్షన్ చేయడు, నేను నార్మల్గా చెప్పేశాను. మనకి ఏంటంటే పొటాటో చిప్స్ అంటాడు. ఈ పొటాటో చిప్స్లో ఉండే గ్యాస్ ఏంటని అడుగుతాడు అన్నమాట. ఓకేనా? ఏం గ్యాస్ ఉంటుందండి? ఆ గ్యాస్ పేరే నైట్రోజన్. ఆ గ్యాస్ పేరేంటి? నైట్రోజన్. సో ఒక గ్యాస్ ఉంటుందన్నమాట లోపల. అందుకే ఈ నైట్రోజన్ అనే గ్యాస్ ఏం చేస్తుంది అంటే ఆ పొటాటో చిప్స్ పాడవకుండా ఉంటుంది. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఇంట్లో గమనించారా, మన పేరెంట్స్ బంగాళదుంప కుర్మా చేసినప్పుడు చేతికి ఏదైనా తొడుక్కోవడమో, లేదంటే ఈ పప్పును దంచే దాంతో ఒక చెక్కతోటి బంగాళదుంపని నుజ్జు చేస్తారు. అంటే పొటాటో కుర్మా చేసినప్పుడు ఓకేనా, వాటిని బాగా ఉడకబెట్టి చేత్తో నలపరు. ఎందుకమ్మా చేత్తో నలపట్లేదు అంటే అంటారు ఏమని, అరే చేత్తో నలిపితే అది పాసికిపోతుందిరా, బంగాళదుంప వెంటనే పాడైపోతుంది అంటారు. యాక్చువల్గా అది పాడైపోవడం కాదు, మన చేతిలోని కాదు, మన చేతిలో ఉండే బ్యాక్టీరియా అవ్వచ్చు. పొటాటో వెంటనే రియాక్ట్ అవుతుంది. యాక్చువల్గా పొటాటో వెంటనే ఆక్సిడైజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది చాలా రియాక్టివ్గా ఉంటుంది పొటాటో అనేది. ఓకే, సో అయితే సేమ్ ఇందాకలాగే మీరు యాపిల్కి చూసినట్లే పొటాటో కూడా ఏం కలర్లోకి మారిపోతుంది, బంగాళదుంప అనేది. ఈ బంగాళదుంప కూడా సేమ్, బంగాళదుంపలో కూడా మనకు ఉండేది, ఈ పొటాటోలో కూడా ఉండేది పీపీఓనేనండి. ఈ పీపీఓ సెల్స్ ఎంజైమ్స్ ఏమవుతాయంటే ఇవి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. ఓకేనా? ఇవి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. ఈ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా ఉండడానికే మనం నైట్రోజన్ని యూజ్ చేస్తాము. సో నైట్రోజన్లో ఉండడం వల్ల బంగాళదుంపలు ఎన్ని రోజులైనా ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వనంత వరకు అవి పాడవు. ఓకేనా? సో ఆక్సిజన్ అనేవి రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. ఆక్సిజన్ అనేది మనకి ఉండదన్నమాట. సో నైట్రోజన్లో స్టోర్ చేస్తారు అందుకనే. ఓకేనా? సో అందుకు సో సింపుల్ కాన్సెప్ట్ అండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. ఓకేనా? సో అది సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఓకేనా? సో ఇదనే కాదు, ఈవెన్ ఫుడ్కి వచ్చే ఇప్పుడు ఆయిల్స్ ఏదైనా ఇప్పుడు పచ్చళ్ళు పెడతారా, పచ్చళ్ళలో మనకి ఆయిల్, ఈవెన్ ఆయిల్ ఫుడ్స్ కూడా మనకి ఏమవుతాయి, స్పాయిల్ అవుతాయి. ఆయిల్ ఫుడ్ కూడా ఏమవుతుంది, మనకి స్పాయిల్ అవుతుంది. ఈ ఆయిల్ ఫుడ్ స్పాయిల్ని మనం ర్యాన్సిడిటీ అంటాం.
ఈ ఆయిల్స్లో వేగే ఫుడ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం పాడవడానికి, ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ రాడ్ అనేది ఎప్పుడు పాడవుతుంది, రస్ట్ అవుతుంది, దాన్ని రస్ట్ అంటాం. ఓకేనా. సో ఇలాగా టార్నిష్ అంటాం, కొన్ని కరోషన్ వర్డ్స్ అనేవి ఉంటాయి, అంటే తుప్పు అంటాము తెలుగులో. సో అలాగా ఆయిల్ ఫుడ్ అనేది స్పాయిల్ అయితే దాన్ని ఏమంటాం మనం, ర్యాన్సిడిటీ అంటాం అన్నమాట. సో ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెడతాను, మీరు ఈజీగా అర్థమైపోద్ది, షార్ట్కట్లో మనం రాసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా. అవి నూనెలతో అవ్వచ్చు, కటింగ్ యాపిల్స్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, ఏవైనా సరే. ఓకేనా. ఆక్సిజన్తో రియాక్ట్ అయితే పాడైపోతాయి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్స్ అనేవి మనకి స్లో డౌన్ చేస్తాయి ప్రాసెస్ని. ఓకేనా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మనకి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఓకేనా. సో వీటి కోసం నేను సపరేట్గా నెక్స్ట్ క్వశ్చన్ మనకి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ కోసం ఇంకా ఈజీగా చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజ్ ఆఫ్ ఫ్రియాన్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్ ప్లాంట్స్ ఆన్ ద అట్మాస్ఫియర్ అంటున్నాడు. చాలా మంచి క్వశ్చన్ అండి, చాలా యూస్ఫుల్ క్వశ్చన్, ప్రాక్టికల్గా మనం డైలీ లైఫ్లో చూసే క్వశ్చన్ అన్నమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, శీతలకరణ స్థాపనల నుండి విడుదలయ్యే ఫ్రియాన్ వాయువు వాతావరణంపై ప్రధాన పర్యావరణ ప్రభావం ఏంటని అడుగుతున్నాడు అన్నమాట. ఆప్షన్ ఏ ఇంక్రీజింగ్ నైట్రోజన్, ఆప్షన్ బి స్ట్రాటోస్ఫిరిక్ ఓజోన్ డిప్లేషన్, ఆప్షన్ సి ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ లెవెల్, ఆప్షన్ డి రెడ్యూస్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏది కరెక్ట్ అవుతుంది అంటే, చాలామంది ఏమనుకుంటారంటే సంథింగ్ డి అనుకుంటారు, బట్ అది కాదు. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. స్ట్రాటోస్ఫియర్ ఓజోన్ డిప్లేషన్ అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఎందుకు ఇది అంటే, యాక్చువల్గా ఫ్రియాన్ ఇక్కడ మనకి వర్డ్లోని ఫ్రియాన్ అని చూసారు కదా ఇక్కడ మీరు. అసలు ఫ్రియాన్ అంటే ఏంటి, ఓకేనా. ముందు అది ఏంటో చూద్దాం ఒకసారి. మనం డీటెయిల్డ్గా ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఫ్రియాన్ అనేది ఒక బ్రాండ్, అంటే ఒక నేమ్ అండి, ఒక నేమ్. అది ఫ్రియాన్ అనేది ఒక బ్రాండ్ నేము. ఈ బ్రాండ్ నేమ్ దేనికి వాడతారంటే, ఫ్రియాన్ అనేది సిఎఫ్సికి వాడతారు. అసలు సిఎఫ్సి అంటే ఏంటండి, సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఓకేనా. ఇవి ఎందులో నుంచి రిలీజ్ అవుతాయి, మనం వేసుకునే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, వీటిని మనం రిఫ్రిజిరేటర్స్ అంటాం అన్నమాట. ఈ రిఫ్రిజిరేటర్స్లో నుంచి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఏసీస్ అంటే ఎయిర్ కండిషనర్ అండి, ఏసీ అంటే ఎయిర్ కండిషనర్, ఏరోజోల్ స్ప్రేస్ ఉంటాయి. సో వీటి నుంచి మనకి ఈ సిఎఫ్సి అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఎంత డేంజరస్ అంటే, ఇవి అట్మాస్ఫియర్కి డేంజరస్ అన్నమాట. ఓకేనా. ఇవి ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఇప్పుడు ఏసీ వేసుకున్నావు నువ్వు, లోపల చిల్ అవుతావు, కూల్ అవుతావు, అంత బాగానే ఉంటుంది. కానీ మనకి అట్మాస్ఫియర్ లేయర్స్ అని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఎర్త్ అనుకుంటే, ఎర్త్లో మనకి పైన ఏముంటాయి, అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉంటాయి. ఇలాగ మనకి ట్రోపోస్పియర్, తర్వాత ట్రోపోస్పియర్కి మధ్యలో మనకి లైట్గా మనకి ఇక్కడ ఓజోన్ లేయర్ ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ లేయర్ పైన మనకి స్ట్రాటోస్పియర్ ఉంటుంది. ఓకేనా. ఈ స్ట్రాటోస్పియర్ హైటే మనకి 50 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇది ఎంత ఉంటుంది, 0 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. 0 to కాదు, 10 to 50 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుందాం. ఓకేనా. సో ఇది స్ట్రాటోస్పియర్. కిందదేంటి, ఓజోన్ లేయర్ అన్నమాట. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఏమవుతుందంటే, మన భూమి మీద నుంచి వచ్చే ఈ సిఎఫ్సి ఉన్నాయి కదా, యాక్చువల్గా చెప్పాలంటే మన సూర్యరాజా వదులుతాడు, నార్మల్ రేస్ వదలడు ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే చాలా పెద్ద రేస్నే వదులుతాడు అతను. సో ఆ రేసే మనకి భూమి మీదకి వస్తాయి. ఈ భూమి మీదకి వచ్చే రేస్లో మనకి కొన్ని వైలెంట్గా మనకి హాని చేసే కొన్ని రేస్ ఉంటాయి. వాటినే యూవీ రేస్ అంటాం. యూవీ రేస్ అని పిలుస్తాం అన్నమాట. ఈ యూవీ రేస్ అనేవి అల్ట్రా వైలెట్ రేస్ అంటారు. యూవీ రేస్ని ఏమంటారు, వీటిని అల్ట్రా వైలెట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, మళ్ళీ మీరు రివిజన్ చేసినప్పుడు మీకు యూజ్ అవుతుంది. అల్ట్రా వైలెట్ రేడియేషన్ అంటారు. ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే, మనం ఈ సిఎఫ్సి అనేవి భూమి మీద నుంచి ఇలాగా ఈ సిఎఫ్సి అనేవి
ఈ సిఎఫ్సి అనేవి ఇలాగ స్ట్రాటోస్పియర్ వరకు వెళ్ళిపోతుందండి. స్ట్రాటోస్పియర్ వరకు వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ మనకి పైకి వెళ్ళే కొలది ఏమవుతుందంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అవి బ్రేక్ అయిపోయి అక్కడ క్లోరిన్ యాటమ్స్ కింద మనకి క్లోరిన్ యాటమ్స్గా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఈ క్లోరిన్ యాటమ్స్ ఏం చేస్తాయంటే ఈ ఓజోన్కి కన్నాలు పెడుతుంది. ఈ ఓజోన్కి ఏం చేస్తుంది, కన్నాలు పెడుతుంది. దీన్నే ఓజోన్ డిప్లేషన్ అంటాం. అంటే ఈ అసలు ఓజోన్ లేయర్ మనకి ఏం హెల్ప్ చేస్తుంది, సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేసు మన మీద పడకుండా మనల్ని కాపాడుతుంది, అంతే కదా. ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ని అంటే మన మీద పడకుండా కాపాడుతుందన్నమాట. మరి ఈ క్లోరిన్ ఏం చేస్తుంది, ఈ ఓజోన్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ క్లోరిన్ ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఈ సిఎఫ్సివి బ్రేక్ అయిపోయి క్లోరిన్ యాటమ్స్గా ఫామ్ అవుతుంది. ఈ క్లోరిన్ యాటమ్స్ ఏం చేస్తుంది, ఓజోన్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓజోన్ లేయర్ని ఏం చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. అదేంట్రా బాబు, మరి మనల్ని కాపాడేది ఓజోన్ లేయరే కదా యూవీ రేడియేషన్ నుంచి. ఒకవేళ మీకు తెలుసా, ఒకవేళ ఓజోన్ డిప్లేషన్ కానీ ఎక్కువగా జరిగితే ఆ సూర్యుడి దగ్గర నుంచి వచ్చే యూవీ రేడియేషన్ మన చేతి మీద పడితే మన చేతి మీద స్కిన్ క్యాన్సర్స్ రావడం, లేదంటే అట్మాస్ఫియర్ టెంపరేచర్ చేంజ్ అయిపోవడం, సో ఇలాంటివి చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఓజోన్ హోల్స్ అంటారు దీన్నే. ఓకేనా. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అంటార్టికాలో కూడా ఈ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది, ఇదేమైనా లేట్ ఏం అవ్వలేదు. సో ఇది ఆల్రెడీ మనకి వచ్చేసింది మాట, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏసీలు యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఫ్రిడ్జ్లు యూజ్ చేస్తున్నారు. ఇంకా మనిషి సుఖం కోసం ఆలోచించుకుంటున్నాడు, అట్మాస్ఫియర్ కోసం పట్టించుకోవట్లేదు. సో ఆల్రెడీ టెంపరేచర్ చేంజ్ వస్తుంది. సో వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో తెలియట్లేదు. ఎండకప్పుడప్పుడు ఎండాకాలంలో ఎండ కాస్తుంది, వానాకాలంలో వానలా పడిపోతుంది, వానాకాలంలో ఎండ కాస్తుంది. సో వెదర్ చేంజ్లు కూడా చాలా మార్పులు వచ్చాయి. సో ఇవన్నీ కూడా దేనివల్ల అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ మాట. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఏసీల నుంచి, రిఫ్రిజరేటర్ల నుంచి, వీటన్నిటి నుంచి మనకి రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా నార్మల్గా అట్మాస్ఫియర్కి ఇంకా దెబ్బతీసేవి ఏమైనా ఉన్నాయంటే పొల్యూషన్. సో మనకి వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ అవ్వచ్చు, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే గ్యాసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లో కలుస్తున్నాయి కదా. సో మన భూమిలో ఉండే వెదర్ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ వెదర్ చేంజింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే. ఓకేనా, వందలవి అయ్యినవి కాదు. ఓకేనా. సో అది ఒకప్పుడు వెదర్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి మీరే. సో అది ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినట్లుగా ఉన్నాను నేను. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను మీకు అర్థం కావడం కోసం, తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ చదువుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫ్రీఆన్ గ్యాసెస్ ఆర్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. వెన్ రిలీజ్డ్ దే రైజ్ ద స్ట్రాటోస్ఫియర్ వేర్ అల్ట్రావైలెట్ రేస్ బ్రేక్ దీస్ మాలిక్యూల్స్ డౌన్. అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఈ సిఎఫ్సిని ఏం చేస్తాయి, బ్రేక్ చేసి అక్కడ క్లోరిన్ యాటమ్స్గా ఫామ్ అవుతాయి. ఆ క్లోరిన్ యాటమ్స్ ఏం చేస్తాయి, ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తాయి. ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి లైఫ్లో మనకి హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ అనేది సన్ నుంచి వచ్చే వాటిని మనకి పడకుండా ఆపుతుంది. సో అది ఇలాంటివి చూడండి, స్కిన్ క్యాన్సర్, యూవీ రేడియేషన్ కానీ మనకు పెడితే హెల్త్ ఇష్యూస్ లైక్ స్కిన్ క్యాన్సర్ రావడం, ఎన్విరాన్మెంటల్ హార్మ్ జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకేనా. సో అది ఏదైనా చేతులు కాలేక ఆకులొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం, అంతే కదా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వై డిడ్ మెండలీవ్ లీవ్ గ్యాప్స్ ఇన్ హిస్ పీరియాడిక్ టేబుల్. సో అసలు మెండలీవ్ తన పీరియాడిక్ టేబుల్లో గ్యాప్లు ఎందుకు పెట్టాడని అడిగారు అన్నమాట. ఇక్కడ ఆప్షన్ ఏ ఫర్ అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్, బి టు ఇన్క్లూడ్ ఐసోటోప్స్, సి టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, డి టు మేక్ ద టేబుల్ లుక్ సిమ్మెట్రికల్ అని చెప్పాడు. యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అండి. మెండలీవ్ కోసం మాట్లాడితే నాకు నిజంగా చెప్తున్నానంటే ఆయన చేతిలేదు దండం పెట్టచ్చు. నిజంగా ఆయన మనిషా లేదంటే ఏలియనా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి అసలు భూమి మీద కనిపెట్టలేని ఎలిమెంట్స్ ఫ్యూచర్లో వస్తాయని చెప్పి అక్కడ ఖాళీలు వదిలేసిన గొప్ప వ్యక్తి మాట మెండలీవ్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అండి అతను నిజంగా చెప్పాలంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రెడీ అవ్వడానికి కారణం అతనే, మెండలీవే. సో మెండలీవ్ ఆ టైప్లో పీరియాడిక్ టేబుల్ అంటే ఇలాగ ఉంటుంది మనకి. సో ఓకేనా. యాక్చువల్గా మెండలీవ్ ఏం చేశాడంటే ఆయన పీరియాడిక్ టేబుల్ని, ఇప్పుడు ఏదైతే పీరియాడిక్ టేబుల్ ఉందో దీన్ని ఇప్పుడు మనం అటామిక్ నెంబర్ తీసుకుంటాం. కాకపోతే ఆయన అప్పట్లో ఏం చేశాడంటే అటామిక్ మాస్ని తీసుకున్నాడు అన్నమాట. ఆయన ఏం చేశాడు, అటామిక్ మాస్ని తీసుకుని వాటిని అరేంజ్ చేశాడనమాట. ఓకేనా. అయితే కొన్ని గ్యాప్స్ ఉంచాడనమాట. ఆయన ఏం చేశాడంటే ఆయన ముందుగానే ప్రెడిక్ట్ చేశాడు. ఏమని ప్రెడిక్ట్ చేశాడంటే ఓకే ఇక్కడ సంథింగ్ గ్యాప్ వచ్చింది, మేబీ ఫ్యూచర్లో ఏదైనా ఒక ఎలిమెంట్ వస్తే ఈ గ్యాప్లో కరెక్ట్గా సరిపోతుంది అని వాటికి పెట్టేశాడనమాట. ఆ పెట్టేయడంలోనే
మూడు ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటికి ఏమని పెట్టాడంటే ఎకా సిలికాన్ని కనిపెట్టాడు, కానీ ఇంకొక ఎలిమెంట్ వస్తుంది అది సిలికాన్ టైప్లో ఉంటుందని అడిగాడు, ఎకా సిలికాన్. ఇప్పుడు మన అందరం కూడా ఆ గ్యాప్ వదిలిన ప్లేస్లో ఏమని నేర్చుకుంటున్నాం, జర్మేనియం పెట్టమాట అక్కడ. చూడండి, ఇది మెండలీవ్ పోయిన తర్వాత వచ్చింది, కానీ మెండలీవ్ ముందే పెట్టేశాడు, ఎకా సిలికాన్ అని పేరు పెట్టి ఒక ఎలిమెంట్ గ్యాప్ వదిలేశాడు. ఆ గ్యాప్లోనే కదా జర్మేనియం ఉంది. ఓకేనా, కరెక్ట్గా ఎంత బాగా ప్రెడిక్ట్ చేశాడంటే ఎకా అల్యూమినియం అని చెప్పేసి, ఎకా సిలికాన్ అని చెప్పేసి. సో ఇలాగా గ్యాప్లు ఉంచేసి పీరియాడిక్ టేబుల్ అనేది తయారు చేశాడనమాట. అందుకే ఆయనకి అంత పేరు. ఓకేనా, ఇప్పటికీ మనం మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అవ్వచ్చు, 10th అవ్వచ్చు, మనం పీరియాడిక్ టేబుల్ కోసం ఇప్పటికీ మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో అది ఓకేనా. సో అది ఆయన పేరు డిమిట్రీ ఇవాన్చో మెండలీవ్ అండి, ఫుల్ నేమ్ వచ్చేసి. ఓకేనా, 1907లో చనిపోయారు ఆయన ఒక రష్యను. ఆయన ఒక ప్రొఫెషన్ ఏంటంటే టీచర్ అండి. ఆయన ఫస్ట్ ఎక్కువగా హీఈస్ లైక్ టీచింగ్ అండ్ అనే సైంటిస్ట్ అండ్ టీచర్ అనమాట. ఓకేనా, సో ఇలాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది అండి ఇవాళ వీడియో. సో యాక్చువల్గా చెప్పాలి అంటే, సో మీరు అందరూ అనుకోవచ్చు చాలామంది లెంతీ వీడియోలు అంటున్నారు, కానీ సో నా ట్యాబ్ ఏమవుతుందంటే, సో హెవీ వీడియో చేస్తుంటే అప్లోడింగ్ అండ్ ఎడిటింగ్ అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే నేను షార్ట్గా చేస్తున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్ అండ్ సిచ్యువేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి సో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.